జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటండి, రామ ఎక్కడుందో తెలిసిందా? ఏం మాట్లాడవేంటి రఘు? రామలక్ష్మి కనిపించలేదా? ఇది మరీ బావుందమ్మా. కనిపిస్తే ఇంటికి తీసుకురాకుండా ఉంటాడా అన్నయ్య? పాపం, ఒక్కగానొక్క కూతురని నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడు చూడు. మా అన్నయ్యకి ఇలా జరగాల్సిందే. అదేంటే తనేదో ఇంట్లోంచి పారిపోయినట్టు అలా మాట్లాడతామండి పద్మం. కాలేజీకి వెళ్ళి తిరిగి రాలేదు అంతే. అరే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు, లేదా స్పెషల్ క్లాస్కి వెళ్ళి ఉండొచ్చు, లేదు ఏదో పని మీద ఆగిపోయి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఎక్కడికో పారిపోయినట్టు డిసైడ్ చేసేస్తావు నువ్వు. ఇంకా నిజాలు తెలియాల్సి ఉన్నాయి, అప్పటిదాకా వెయిట్ చేయి. అవన్నీ తెలియాలంటే ముందు రామలక్ష్మి ఎక్కడుందో తెలియాలి కదా అన్నయ్య. ఏమండి, రామ గురించి ఆరా తీశారా? మన రామ ఎక్కడుందండి? నేను అన్నయ్య రామలక్ష్మి గురించి మొత్తం వెతికాం వదిన. ఎక్కడా చిన్న జాడైనా దొరకలేదు. ప్రతి ఒక్కరూ తను చెప్పకుండా క్లాస్ బయటికి కూడా రాదు, అలాంటిది కాలేజీలో నుండి వెళ్ళిపోయిందంటే నమ్మలేమంటున్నారు వదిన. రామలక్ష్మికి ఏమైందోనని నాకు కూడా భయంగా ఉంది. అయితే బాగారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం బాగారు. రామలక్ష్మి క్షేమంగా ఇంటికి తీసుకురావచ్చు. ఇంకా అడుగుతారేంటండి? పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే మన రామలక్ష్మి మనకి దొరికేలాగే లేదు. ముందెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. వద్దు పద్మా, మన ఇంటి ఆచారాలు కట్టుబాట్లు కొద్ది వరకు మంటల్లో కలిసిపోయినట్టు మనకు మాత్రమే తెలుసు. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఊరంతా తెలిసిపోతుంది. రఘురాం కూతురు తండ్రి మాట లెక్క చేయలేదని ఊరంతా చాటింపు వేస్తుంది. ప్రమీల, మీ పద్ధతులు కట్టుబాట్లు ఇవేనా అన్నయ్యా అని అడిగే పరిస్థితి వస్తుంది. ఈ ఒక్క అవమానంతో రామలక్ష్మి తప్పు చేయకపోయినా ఊళ్ళో తప్పు చేసిన దానిలా నింద మోయాల్సొస్తుంది. అందుకే చెప్పాను ఈ కాలేజీలు చదువులు వద్దని. పెళ్లి చేసి పంపించుంటే మన బాధ్యత తీరిపోయేది, ఈ బాధలన్నీ ఉండేవి కావు. ఇప్పుడు ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనని భయంతో చస్తున్నారు. ఆ ఆద్య పక్కనుంటే ఏదైనా సాధిస్తుంది, ఈ ఇంటికి మంచి పేరు తీసుకురావచ్చు అని వదిన ఓ చెప్పుకొచ్చింది కదా. ఇప్పుడేం జరిగిందో తెలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.